సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 15వ సర్గము. సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట. ఆ రథసారథి మార్గమున సాగిపోతూ అక్కడక్కడ ప్రజలందరూ శ్రీరాముని గురించియు రామపట్టాభిషేకమును గురించియు గడించుకుంటున్న కథలను గాథలను సంతోషంతో విన్నాడు. తరువాత సుమంత్రుడు కైలాస శిఖరము వలె కాంతులను విరజిమ్ముచు ఇంద్రభవనము వలె సుశోభితమై మనోహరంగా ఉన్న శ్రీరాముని అంతఃపురాన్ని దర్శించాడు. ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి. అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిల్లుతూ ఉన్నాయి. బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి. బహిర్ద్వారములయందు మణుల పగడముల తోరణములు విరాజిల్లుచున్నవి. ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది. మేరు పర్వత గుహ వలె ఒప్పుచున్నది. ప్రసిద్ధములైన మేలైన మణుల మాలలతో అలంకరింపబడినది. ముత్యములతో మణులతో వ్యాప్తమై ఉన్నది. చందనములతో అగరుధూపములతో గుబాళించుచున్నది. ఆ ప్రసాదము మలయ పర్వత సమీపమునందలి దర్దరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులకును సుగంధములను విరజిమ్ముచున్నది. బెగ్గురు పక్షుల కలరవములు, నెమళ్ల క్రేంకారములు ఆ భవన వైభవాన్ని ఇనుమడింపచేస్తూ ఉన్నాయి. బంగారము వెండి మున్నగు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండి ఉంది. గోడల మీదను స్తంభముల పైనను అందమైన నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షిస్తూ చూడముచ్చట గొల్పుతూ ఉంది. సూర్యచంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపించుచుండెను. అది దేవేంద్ర భవనము వలె మెరిసిపోతూ ఉంది. వివిధ జాతి పక్షుల కలరవములతో మనోహరముగా ఉంది. మేరు శిఖరము వలె సమున్నతమై ఒప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంత్రుడు కన్నులారా చూశాడు. చాలామంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోడ్చి ఉన్నారు. కానుకలను తీసుకొని వచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశము అంతైను కిక్కిరిసిపోయింది. శ్రీరాముని పట్టాభిషేకమునకై ఊవిళ్ళూరుచున్న ఆ జానపదుల సంబరములు చెప్పనలవిగానివి అయి ఉన్నాయి. ఆ ప్రాసాదము మహామేఘ సదృశ్యమై సమున్నతమై మేలైన రత్నకాంతులతో శోభిల్లుతూ ఉంది. ఆ ప్రదేశమున గూనివారును చిన్న చిన్న శరీరములు గలవారును చేరి ఉన్నారు. సుమంత్రుని రథమునకు చక్కని గుర్రములు పోంచబడి ఉన్నాయి. ఆ రథము యొక్క పైకప్పు మనోజ్ఞముగా ఉంది. అట్టి రథముపైనెక్కి ఆ సారథి శ్రీరామ భవనమునకు వెళుతూ రాజమార్గమున గల ప్రజలను సంతోషముతో చూస్తూ అచ్చట చేరిన వారి మనస్సులను రంజింపజేశాను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదైశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను. ప్రాంగణమునందలి లేళ్ల సంచారములు, నెమళ్ల నృత్య భంగిమలు కనువిందు గావించుచుండెను. అట్టి భవనమును సమీపించి సుమంత్రుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యాడు. ఆ ప్రాసాదమునందలి కక్షలు చక్కగా అలంకృతములై కైలాస శిఖరముల వలె ఉన్నతములై స్వర్గభవనముల వలె ఆకర్షణీయములై ఉన్నాయి. సుమంత్రుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచు రామునకు ప్రీతిపాత్రులై ఆయననే స్మరించుచున్న అచ్చటి ప్రజలను అధిగమిస్తూ తిన్నగా అంతఃపురాన్ని సమీపించాడు. ప్రజలందరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భాన్ని పురస్కరించుకొని మానవాళికిని రాజకుమారుడైన శ్రీరామునకును శుభ పరంపరలను కోరుచు సంతోషకరములైన వచనములను పలుకుతూ ఉన్నారు. సుమంత్రుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయాడు. అంతట సుమంత్రుడు మహేంద్రుని ప్రాసాదముతో తుల్యమై రమ్యమైన శ్రీరామ భవనాన్ని దర్శించాడు. అక్కడ లేళ్ళు పక్షులు విహరిస్తూ ఉన్నాయి. అది మేరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజిమ్ముతూ ఉంది. అధిక సంఖ్యాకులైన గ్రామీణ జనులు
కానుకలను తీసుకుని వచ్చారు. వారు తమ వాహనములను దూరంగా వదిలి ద్వార సమీపానికి చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకై వేచి ఉన్నారు. వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గాన్ని సుమంత్రుడు చూశాడు. అచ్చట సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించునట్టి శత్రుంజయము అను పేరుగల భద్రగజాన్ని దర్శించాడు. అది గొప్ప మేఘము వలెను మహాపర్వతము వలెను సమున్నతమై బలిష్టమై ఉంది. అది మదధారలను స్రవింపచేస్తూ ఉంది. అంకుశమునకు లొంగనిది అయి మహాకాయ శోభితమైన ఆ శత్రుంజయము దర్శనీయముగా ఉంది. రథాశ్వ గజ బలములతో కూడిన వారై చక్కగా అలంకరించుకొని ఉన్న అమాత్య ముఖ్యులు అక్కడ చేరున్నారు. రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులను వారితో కూడి ఉన్నారు. సుమంత్రుడు వారిని అందరినీ అధిగమించి అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ అంతఃపురము సర్వసంపదలతో తొలతూగుతూ ఉంది. ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిశ్చలముగానున్న మేఘము వలె అలరారుతూ ఉంది. అది పెక్కు భవన సమూహములతో కూడి ఉంది. అట్టి ఆ అంతఃపురమున సుమంత్రుడు రత్నాకరమైన సముద్రమున మొసలివలే అడ్డులేనివాడై ప్రవేశించాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 15వ సర్గము సంపూర్ణం. శుభం.